నిజం చెప్తున్నా, కొందరిని చూస్తుంటే అసలు వాళ్ళు మనుషులా కోతులా సామాజే కాదోళ్ళ దిమాగ్ లేని పనులు చేసుకుంటా అందరిని గోసపుచ్చుకుంటుర్రు. ఏమంట ఈ దిక్కుమాల సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయో అది వరుసంది ఇంకా నేరీ అధ్వానం అంటే అధ్వానం తయారవుతుర్రు. ఒకడు గట్లనే కోతేశం వేసిండు. పోలీసు వాళ్ళు కోదండం ఎక్కిచ్చే పని పెట్టుకున్నారు. ఆగో అగ్గగ్గగ్గో ఓష్ని, అసలు ఈయన మనిషేనా లేకుంటే బాలకృష్ణనా అనుకుంటుండ్రా? ఏమో గాలినే దూసుకుపోతుండు హీరో లెక్క. హీరోలంటే గ్రాఫిక్స్లు, కెమెరా ట్రిక్కులు, డూపులుంటాయి. కానీ వీడు చూడు కథకున పడేది. ఈ స్టంట్లు ఎందుకయ్యా అంటే ఇన్స్టాగ్రామ్ లైకులు, ఫాలోవర్ల కోసమాట. వీడు హైదరాబాదోడే, ఉన్నదే స్కూటరు. ఇక పట్నం రోడ్డు మీద ఈ స్కూటర్ను నేల మీదకెళ్ళి ఓనితే ఓట్టు సర్కస్ ఫీట్లు చేసుకుంటూ పోతున్నాడు. ఇక పుసుక్కన ఎదురుగా వచ్చేటోళ్ళకి ఎవరికన్నా ఏమన్నా అయితే ఎట్లా? ఎవరిది జిమ్మెదారి? వీనికేంది? వీడు పడితే కాలు రెక్కలు ఇరుగుతాయి. కానీ ఎదురుగా వచ్చేటోళ్ళు ఏం పాపం చేసే? అసలు ఇట్లా రోడ్ల మీద చెక్కలు పడేటోళ్ళని ఏం చేసినా పాపం లేదోళ్ళ. వీడు పెట్టిన పోస్టును పోలీసులు కూడా లైక్ చేసిర్రు. వాటిని దొరకబట్టి పెద్ద సన్మానం కూడా చేస్తుర్రట. కాదు ఏంది అసలు? పానం అంటే విలువ లేకుండానే అవుతుందేంది? మెదడు పని చేస్తలేవా అసలు పోరలకు? గా లైక్లతోనేమత్తది? కడుపుకు వచ్చేదా కాళ్ళకు వచ్చేదా? ఇసొంటోళ్ళకు ఏదన్నా పెద్ద శిక్ష చేస్తే గానీ ఇంకొకరు చెయ్యరు.